శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయం మనము నిత్యము కూడా దేవాలయం నందు పూజలు అలంకరణలు చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ వినాయక నవరాత్రుల్లో ఏ సమస్యలు ఉన్నా సరే ఈ వినాయకులు పందిళ్ళు ఉంటాయి కదా, ఆ పందిళ్ళు కానీ వినాయక దేవాలయాలు కానీ ఎక్కడైనా 11 చోట్ల ఒకే రోజున కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకుంటే మన యొక్క సమస్య పరిష్కార మార్గంలో పడుతుంది. అదేవిధంగా వినాయకుడు ప్రమద గణపతి. ఎందుకంటే ఏ పూజ చేయాలన్నా వినాయకుడు లేనిదే ఏది జరగదు. కనుక ఈ వినాయక చవితి అనేది చాలా ముఖ్యమైనది కనుక అందులో అందరూ కూడా పాల్గొన్నాం కనుక ఈ సమస్య పరిష్కారానికి ఒకే రోజు ఈ విధంగా చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా మనము ఏ పని చేసినా సరే ముఖ్యంగా వినాయకుని తలుచుకుని ఆ పని మొదలెడితే చాలా బాగా జరుగుతుంది. ఈ వినాయకుడిలో అనేక రూపాలు ఉన్నాయి. విద్యకి, ఉద్యోగానికి, వివాహానికి ఇలాగా అనేక సమస్యలు తీర్చేది మహాగణపతి. కనుక గణపతిని ఆరాధించడం అనేది చాలా మంచిది. కనుక తప్పకుండా ఈ వినాయకుడిని మనం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే, నమస్కరించుకుంటే చాలా మంచిది, శుభ ఫలితాలు ఇస్తుంది. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.